ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయవాడలోని గొడదల మండలంలో బీజేపీ నాయకులు డాక్టర్ కాకాణి తరుణ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు రిక్షా కార్మికులకు ఆటో డ్రైవర్ కార్మికులకు ఉచిత పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని బీజేపీ నాయకులు మరియు నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఏపీలో బలపడటానికి పీవీఎన్ మాధవ్ గారు చేస్తున్న కృషి ఎంతో ఆదర్శమని కొనియాడారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ స్థానిక పరిస్థితులను తెలుసుకుంటూ బీజేపీ పార్టీ గ్రామ స్థాయి నుంచి బలపడటానికి చేసిన కృషి, పట్టుదల మరియు కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారని ఈ కార్యక్రమంలో పీవీఎన్ మాధవ్ గురించి హర్షం వ్యక్తం చేశారు. పీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం పీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, ఆయన ఛార్జ్ తీసుకుని 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుణదల మండలంలో 3వ డివిజన్లో ఉన్నటువంటి అమ్మ కళ్యాణ మండపం సెంటర్ వద్ద పేదలకి, అలాగే ఆటో డ్రైవర్ అన్నలకి, మిగిలిన కార్మిక కర్షకులందరికీ కూడా ఇక్కడ పళ్ళు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ గారు, అలాగే మరి సెంట్రల్ డివిజన్ నుంచి 23వ డివిజన్ అయినటువంటి రాజేష్ గారు, పశుమతి రాజేష్ గారు, అలాగే మండల అధ్యక్షులు పవన్ గారు, మరి మిగిలిన భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలు తిరుమలరావు గారు, మరి అలాగే రాజేష్ గారు, లావణ్య గారు, వీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి అందరి సమక్షంలో కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు ఏదైతే గ్రాస్ రూట్స్ లో పార్టీని బలోపేతం చేద్దాం అనుకుంటున్నారో ఆ దిశలో భాగంగా ఈ రోజు అందరికీ కూడా ఈ పళ్ళు పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈ రోజు ఎంతో గర్వంగా చెప్పుకునే దినం. మాధవ్ గారు, పీవీఎన్ మాధవ్ గారు రాష్ట్ర రథసారథిగా బీజేపీ నుంచి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు యువతలో గాని, పార్టీలో గాని, పార్టీ శ్రేణుల్లో గాని అత్యంత ఉత్సాహకరమైన వాతావరణంలో పార్టీ ముందుకెళ్తూ ఉంది. దాన్ని పురస్కరించుకుని ఆయన 1 సంవత్సర కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని మరి మళ్ళీ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలందరికీ సహాయక సహకారాలు అందిస్తూ అందరికీ మంచి జరగాలి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్న తరుణం ఇది. శుభ సూచకం, శుభదాయకం. ఈ కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా జరిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సీనియర్ కార్యకర్తలు అందరూ వచ్చారు, మొత్తం కార్మికులు, కర్షకులు అందరూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి పళ్ళు పంపిణీ ద్వారా మనం ప్రారంభించుకున్నాం.